So life is good, guys, at the incredible Machu Picchu. So awesome. One of the world wonders. So welcome to Peru. So alpaca చిన్నది ఎంత క్యూట్. సో క్యూట్. రోబో సినిమా రజనీకాంత్ గుర్తుందా? ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎగ్జాక్ట్ లామాస్తో మాచు పీచు. ఈ ప్లేస్లోని ఇంకా ఎంపరర్ చనిపోయాక మమ్మీఫై చేసి ఆ మమ్మీస్ని దానిపైన డిస్ప్లేకి ఉంచేవారు. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ప్రీవియస్ వ్లాగ్లో మనం కూస్కో నుండి మాచు పీచు గేట్వే అంటే మాచు పీచు గేట్వే ఆగ్వాస్ కలియంతేస్కి ట్రైన్లో వచ్చాం. నేను లాస్ట్ వ్లాగ్ అక్కడ ఆపేశాను. ఇంకా మీరు ఆ వ్లాగ్ని చూడనట్టయితే ఇక్కడ ఐకార్డ్స్లో పెడతాను, తప్పకుండా ఆ వ్లాగ్ చూసి అప్పుడు ఈ వ్లాగ్ చూడండి. సో ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే ఈ బ్యూటిఫుల్ ఆగ్వాస్ కలియంతేస్ టౌన్. అక్కడి నుంచి మనం బస్లోని మాచు పీచు వరల్డ్ వండర్కి వెళ్తాం. అక్కడి నుంచి మాచు పీచు వరల్డ్ వండర్కి వెళ్ళి ఆ మాచు పీచు గురించి డీటెయిల్గా మీకు అంతా చూపిస్తాను. సో అది గైస్, సో మీరు వీడియో లైక్ చేయనట్టయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది. సో లైక్ అదే కాకుండా షేర్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వకపోతే సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ అని ఇన్స్టాగ్రామ్ ఇక్కడ పెట్టాను. సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇంతకీ మాచు పీచు ఎక్కడుంది? మాచు పీచు సౌత్ అమెరికా ఖండంలో పెరూ దేశం యాండీస్ మౌంటైన్స్ హైలాండ్స్లో 8,000 అడుగుల ఎత్తులో సీ లెవెల్ నుండి ఉంది. ఇది వన్ ఆఫ్ ద 7 వరల్డ్ వండర్స్. మిగతా 6 వరల్డ్ వండర్స్ ఏంటంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్ మహల్, కుకల్కన్ పిరమిడ్ చిచెన్ ఇట్సా మెక్సికో, క్రైస్ట్ ద రిడీమర్ బ్రెజిల్, కలోజియం రోమ్, పెట్రా జోర్డన్. సో ఇది 7వ వరల్డ్ వండర్ మాచు పీచు పెరూలో. సో ఈ ఆగ్వాస్ కలియంతేస్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, భలేగా ఉంది. ఇక్కడ చూసారు కదా మాచు పీచు పోయబ్లో అంటే పీపుల్. సో మాచు పీచు పోయబ్లో ఆయన ఏన్షియంట్ ఇంకా ఎంపైర్, ఇంకా ఎంపరర్. సో ఆ రెయిన్బో ఫ్లాగ్ ఇంకా సివిలైజేషన్ ఫ్లాగ్ అనుకుంటాను, నాకు ఐడియా లేదు. అదైతే పెరు ఫ్లాగ్. సో ఇక్కడ క్యూట్ టౌన్ సెంటర్ చాలా బాగుంది. ఇక్కడ మర్కాదో లాట్ ఆఫ్ మార్కెట్స్, ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను క్విక్గా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి నాకేమో 12 PM టైం ఇచ్చారు. సో అప్పుడు వెళ్తాను మాచు పీచుకి. సో చూసారు కదంతా ఈ కొండల మధ్యన ఇంకా సివిలైజేషన్, అదేదో ఒక ఆర్ట్ పీస్లా ఉంది అక్కడ, చూసారా. సో నా అపాయింట్మెంట్ 12కి, ఇప్పుడు ఇంకా 11 అయింది. కొంచెం ఏదైనా తినేసి వెళ్తే మాచు పిచ్చు చాలా పైన టెర్రస్లా ఉంటుంది కదా, కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుందని క్విక్గా ఆర్డర్ ఇచ్చాను. చూడండి, ఇంకా స్టైల్ సూప్, చికెన్, నూడిల్స్ చూపిస్తాను. సో లోకల్ సూప్ ఇది, ట్రెడిషనల్ చికెన్, తర్వాత కీన్వా, తర్వాత ఈ లోకల్ ఏదో ఒక వెజిటబుల్, అది కాక ఇది నూడిల్స్ కలిపి భలే టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కాఫీ అడిగితే మెయిన్ కాఫీ, మిల్క్, హాట్ వాటర్ డైల్యూట్ చేసుకోవడానికి. సో ఇదంతా. సో బస్ టికెట్ $12 ఈచ్ వే, చాలా ఎక్స్పెన్సివ్. నేను అప్పుడేమో $5 ఇచ్చినట్టు గుర్తు, 11 ఏళ్ళు రౌండ్ ట్రిప్కి. ఇప్పుడు 24, ఎందుకంటే పాండమిక్లో పూర్తిగా బిజినెస్ పోయింది కదా, అది కాంపెన్సేట్ చేయడానికి చూస్తున్నాం జనాలు. అది $24. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మాచు పీచుకి అపాయింట్మెంట్ లేకుండా మీరు ట్రిప్ బుక్ చేసుకోకండి. 2 వారాలు 3 వారాలు సోల్డ్ అవుట్ అయిపోయింది. ఈ బస్సు అయితే ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి వెళ్తున్నాయి. బస్సు అయితే ఫుల్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం మాచు పీచు పైకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ కూస్కో నుంచి 3,800 అడుగులు అయితే కిందకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక శాంక్చురీ సిటీ, ఇంకా సివిలైజేషన్ది ఒక సీక్రెట్ ప్యారడైజ్ కాబట్టి కొండల మధ్యలో ఈ అమేజింగ్ సిటీని కట్టారు. సో బస్సులో ఒక 30-45 మినిట్స్ జర్నీ. మనం కొండల మలుపులు అన్నీ తిరుగుతూ ఆ పైకి అయితే వెళ్తాం. ఈ దారిలోని మొత్తం మీరు ఈ ఆగ్వాస్ కలియంతేస్ వ్యాలీ మొత్తం చూడొచ్చు. ఈ వైండింగ్ రోడ్సే కాకుండా ఈ వ్యాలీ మొత్తం ఇక్కడి నుంచి వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఉరుబంబా రివర్, తర్వాత ఈ కొండలు, ఈ సీక్రెట్ ప్యారడైజ్కి మనం వెళ్ళిపోతున్నాం. సో మాచు పీచు ఫైనల్లీ. No, it's okay. The main entrance.
సో వచ్చేసాం మాచు పిచ్చుకి. బస్సులోని ఒక 30-minute రైడ్ కొండల మీద. సో కింద అగ్వాస్ కలియంతెస్ లోయలో ఉంది కింద. సో మనం పైకి వచ్చాం. సో పైన ఇప్పుడు ఎంట్రీ అవుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, చెక్ ఇట్ అవుట్. అసలు ఫస్ట్ సైట్ చూడగానే గూస్ బంప్స్ గైస్. ప్రతిరోజు వర్షం, నా కోసం పూర్తిగా సన్షైన్. వావ్. సో ప్రతి మాచు పీచు పిక్చర్లో మీకు కనబడే మౌంటైన్ అది, దాన్ని వైనా పీచు అంటారు. అది చాలా ఫేమస్ మౌంటైన్. ఇది రెండో మౌంటైన్. కానీ స్టార్టింగే మీకు ఇన్కా కల్చర్లోని హట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ. అర్థమైంది కదా. సో ఇన్కా స్టైల్ ఆఫ్ హట్స్ ఇది. సో అది. సో మెట్లు చూసారు కదా ఎంత స్టీప్ ఉన్నాయో ఒక్కొక్కటిను. ఇవి ఎంట్రన్స్లోనే. ఇంకా మీరు ముందరికి వెళ్ళేసరికి తెలుస్తుంది చాలా స్టీప్ ఉంటాయి లోపల. అంటే నేను ఇంతకుముందు వెళ్ళాను కాబట్టి చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు కాబట్టి ఆల్టిట్యూడ్ సిక్నెస్కి అలవాటు అవ్వలేదు. అందుకని చాలా బ్రేక్స్ తీసుకొని పైకి వెళ్ళాల్సి వస్తుంది. అది గైస్. మొత్తం మెట్లంతా చాలా స్టీప్ కాబట్టి కొంతమందికి అయితే కష్టం అవుతుంది. సో ఈ గ్రూప్ని కలిసాను వీళ్ళు అమెరికా నుంచి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? Hey, I'm Benjamin. For the video. Benjamin from California, right? Yes, from California, near Sacramento. Okay. Here at Machu Picchu. Yeah, and Angel, you're from Texas, right? Angelo, yes. And from Texas, where? Houston or? Houston. Houston, okay. And this is Hi, I'm Freddy. Freddy. Guide. I'm from Cusco. He's a guide from Cusco. Amazing, and we are waiting for one more person. Yeah. Thank you, man. Great times. Great times, yeah. How many days did you spend in Peru so far? 3 weeks. 3 weeks? Yeah. And how much longer? Only 5 more days. 5 more days. Very cool. సో వీళ్ళు 3 weeks నుంచి ఇక్కడ ఉన్నారు. వీళ్ళేమో ఇంకా 5 days ఉంటారంటే ఇక్కడ కలిసారు. సో ఇద్దరు అమెరికా నుంచి, ఇంకో ఆవిడ, తర్వాత ఆయన గైడ్ కుస్కో నుంచి. సో నాకు లోకల్ గైడ్ ఎవరు లేరు కాబట్టి నేను ఈ గ్రూప్ అయితే జాయిన్ అయిపోయాను. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో 1911 హీరం బింగం అనే ఆయన దేని గురించో వెతుకుతూ అనుకోకుండా ఈ మాచు పీచుని అయితే కనుక్కున్నాడు. సో అంత ఆయన వచ్చిన వెంటనే అదిగో హీరం బింగం ఫోటో చూపిస్తున్నాడు చూడండి. ఆయన కానీ ఇది మనకు కనిపెట్టపోయి ఉంటే, ఆయన దొరకపోయి ఉంటే ఇది ఎప్పటికీ దొరకకుండా ఉండేది. సో అద్భుతమైన డిస్కవరీ. సో బేసిక్గా అప్పుడు 1911లో ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండేవి, అంటే ఇక్కడ స్థావరం ఎలా వచ్చింది, ఆయన ఎంత కష్టపడ్డాడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవన్నీ మీకు వదిలేస్తున్నాను. మనం డైరెక్ట్గా సైట్కి అయితే వెళ్ళిపోదాం. పైకి వచ్చాం. ఒక 2-3 రోజులు అక్లమటైజ్ అయితే ఈజీ. నేను నిన్నే వచ్చాను కాబట్టి లంగ్ కెపాసిటీ కొంచెం వేరేగా ఉంది, కష్టంగా ఉంది, కానీ వచ్చేసాను మొత్తానికి. సో స్టీప్ ఎలివేషన్ అంతా పై వరకు వచ్చేసాక మనం హైయెస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. మీకు ఉలియద్దాబో నుంచి చెప్పాను కదా, ఇక్కడ నుంచి ట్రైల్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడే దిగుతారు అన్నమాట. ఇక్కడ నుంచి మనం సైట్ పైకి వచ్చేసాం కాబట్టి ఇంకా అంతా కిందకి వెళ్ళాలి. వేరే వాళ్ళు వచ్చినప్పుడు మీరు 2-3 రోజులు అక్లమటైజ్ అయితే బెటర్. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, మన లంగ్ కెపాసిటీ అంతా మారుతుంది. నేనేమో నిన్న రాత్రి వచ్చి విపరీతంగా కోకటి తాగేసి ఓకే అనుకున్నా. కానీ లాస్ట్ టైం లాగా అంటే 11 ఏళ్ళ క్రితంకి ఇప్పటికీ ఎనర్జీ లెవెల్స్ మారుతాయి కదా, అవన్నీ పైకి వచ్చేసరికి స్పీడ్గా రాలేకపోయాను. కొంచెం బ్రేక్స్ తీసుకొని మొత్తానికి అయితే టాప్ వచ్చేసాను. ఇక్కడ నుంచి మరి ఫ్యాబ్ వ్యూస్. గైడ్ దొరికాడు, మంచి గ్రూప్ దొరికింది. సో అమేజింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ యాజ్ వెల్. మొత్తం మాచు పిచ్చు వరల్డ్ వండర్ మీకు క్రిస్టల్ క్లియర్గా చూపించేస్తా. సో వరల్డ్ ఫేమస్ ఇక్కడ నుంచి మీరు చూస్తారు కదా, ఆ మౌంటైన్, ఆ శాంపుల్ హట్, ఈ రూయిన్స్ చూడండి. ఇంకా ముందుకెళ్ళి తీస్తాను, ఇంకా బాగా వస్తుంది. ప్రస్తుతానికి సో ఇది ఇంతకుముందు ఇవన్నీ గ్రానరీస్. ఇవి చూసారు కదా స్టెప్స్లో ఉన్నాయి, అవి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇవంతా పెద్దగా ఉండేవి. ఇక్కడ స్టోరేజ్ మాట అంతా. సో అది సీక్రెట్ సిటీ కాబట్టి ఓన్లీ నోబుల్స్, గొప్పోళ్ళు, రాజులు, సోల్జర్స్ వాళ్ళే వెళ్ళేవారు. అంటే సోల్జర్స్లో హెడ్స్. మామూలు కామన్ పీపుల్ అయితే ఇక్కడే రిస్ట్రిక్ట్ అయిపోయారు. కానీ మనం ఇంపార్టెంట్ కదా, అందుకని లోపలికి వెళ్తాం. ఈ పైనుంచి అయితే మీరు మొత్తం సేక్రెడ్ శాంక్చురీ, సేక్రెడ్ సిటీ అంతా చూడొచ్చు. ఈ మెట్లు లాగైతే మీకు అంతా కనిపిస్తుంది, అంతా టెర్రస్డ్ ఫార్మింగ్ మాట. అంటే కొండనంతా అలా చెక్కి దాని మీద ఫార్మింగ్ చేసేవారు. ఈ మొత్తం ఈ సైట్లోని నేను 4 గంటలు ఉన్నాను, కానీ 20 నిమిషాల్లో ఈ వ్లాగ్ అంతా చేయాలి కాబట్టి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రం మీకు చూపిస్తాను ఇక్కడ. నౌ గెటింగ్ డౌన్, సీ హౌ స్టీప్ ద స్టేర్స్ ఆర్. ఇక్కడ పడితే అయిపోయింది మన పని. అమ్మా బ్యూటిఫుల్, వావ్.
మొత్తం కొండనంతా చెక్కి ఇక్కడ మీరు చూశారు కదా, ఒక్కొక్క గోడ ఇక్కడ చూస్తున్నది 9 అడుగులు. అంటే ఈయన గైడ్ ఇక్కడ ఉన్నాడు కదా, మీకు లెక్క కోసం చూపిస్తున్నా. 9 to 10 అడుగులు, కొన్ని ఏమో 2 స్టోరీస్, 3 స్టోరీలు అలాగా. ఇక్కడ చూశారు కదా ఈ మెట్లు ఏం చేసేవారంటే ఈ రాళ్ళలోనే అంటే ఒక 2-3 అంతస్తులు ఉంటే ఒకదాని నుంచి ఒకదానికి పైకి వెళ్ళడానికి ఈ విధంగా చూస్తారన్నమాట. సో ఇక్కడ ఈవెన్ పట్టుకొని చూడండి, స్కేల్ మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి ఎంత టాల్ అని. ఇక్కడ ఈయన చూపిస్తున్నాడు మొత్తం ఇంకా ఎంపైర్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందని. మీరు ఇక్కడ చూసారు కదా, ఈక్వడోర్, పెరు, బొలీవియా, అర్జెంటీనాలో కొంత పార్ట్, చిలీలో కొంత పార్ట్, అంత పెద్దగా ఎక్స్టెండ్ అయింది. చాలా 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 పెద్ద ఎంపైర్, 1400s 1500s మధ్యలో అంతవరకు ఎక్స్టెండ్ అయింది. అంత మ్యాసివ్ ఎంపైర్కి క్యాపిటల్ సిటీ కూస్కో అంటే మనం ఫస్ట్ రోజు ఎక్కడ దిగామో మీకు ఆల్రెడీ చూపించాం కదా, అది మొత్తం అంతటికి క్యాపిటల్ మాట. ఈ మాచు పిచ్చు మాత్రం ఒక సేక్రెడ్ శాంక్చురీ, ఒక గెస్ట్ హౌస్ లాగా ఓన్లీ రాజులకి పరిమితం అయ్యి ఇక్కడ కట్టుకున్నారు, ఎవరికి కనబడకుండా కొండల మధ్యన. మ్యాప్లో చూశారు కదా, అది మొత్తం ఇంకా ఎంపైర్. ఆ మొత్తం ఇంకా ఎంపైర్ 40,000 కిలోమీటర్ల ట్రైల్స్ ఉన్నాయి. అన్నిట్లో మధ్యలో ఉన్నది కూస్కో, మనం ఎక్కడ ఉన్నాము అది క్యాపిటల్ సిటీ ఆఫ్ ద పెరు ఎంపైర్, ఆఫ్ ద ఇంకా ఎంపైర్ సారీ. ఇది ఒక సిటిడల్, ఒక శాంక్చురీ, ఒక గెస్ట్ హౌస్ టైప్లో ఇంకన్ ఎంపరర్స్ కట్టుకున్నారు అనమాట. సో అది వరల్డ్ వండర్ బ్యూటీ, పీపుల్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ ఎంజాయింగ్. సో ఇంకా సివిలైజేషన్ ఏన్షియంట్ సివిలైజేషన్స్తో కంపేర్ చేస్తే కొత్త సివిలైజేషన్ అంటే 1400 తర్వాత 1500 మధ్యలో బాగా ప్రాస్పర్ అయ్యేది. మొత్తానికి స్పెయిన్ నుంచి వచ్చేసి సౌత్ అమెరికాని అంతా కొల్లగొట్టేసినప్పుడు మొత్తం ఇంకాస్ అందరినీ చంపేసి మార్చేశారు, వాళ్ళ కల్చర్ని రిలీజియన్ని స్ప్రెడ్ చేశారు. అది విషయం. హీరం బింగం ఫస్ట్ టైం 1911లో ఆయన డిస్కవర్ చేసినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఇది గార్డియన్ హౌస్ అనుకున్నాడు, కానీ కాదు, ఇది రిచువల్ ప్లేస్. So where the ritual happened and the Inca and nobility waited. So that's the waiting room for the nobility. See that? సో బలి ఇచ్చే పశువుల్ని ఇక్కడ ఉంచేవారు. అక్కడ రిచువల్ జరిగేది కదా, ఇక్కడ ఉంచేసి ఆ లామాస్ని వాటిని అక్కడ బలి ఇచ్చేవారు అన్నమాట. సో సీ ద స్టేర్స్, pretty hard, pretty. Then stunning view, totally stunning. So life is good guys at the incredible Machu Picchu. So awesome, one of the world wonders, can't believe, so incredible, huh? Totally awesome. ఈ ఎత్తు చూసారు ఒక్కొక్కటి, ఇదంతా కొండ అలానే ఉండేది. అలా ఉన్న కొండని మొత్తం చిజిల్ చేసి గ్రావెల్ వేసి స్టోన్ వేసి పైన టాప్ లేయర్ వేసి తర్వాత టాప్ సాయిల్ వేసి ఇదంతా ఇక్కడ టెర్రస్లో ఇక్కడ పంటలు పండించేవారు ఆ రోజుల్లో. సో టెర్రస్ ఇక్కడ ఎన్ని రకాల పంటలు పండించేవారంటే చూడండి, మొత్తం ఉన్న ఆర్డినరీ కొండని మొత్తం అలా చిజిల్ చేసి, అంటే మీరు ఆలోచించండి 1400 అంటే 700 సంవత్సరాల క్రితం ఎలా చేశారు ఇవంతా అని. ఇది కూడా ఏంటి, ఒక గెస్ట్ హౌస్. ఇప్పుడు మనుషులు ఉండేవారా అంటే మనుషులు ఉండేవారు కాదు, అది స్పెషాలిటీ. సో నో సిమెంట్, స్టోన్స్. Like adobe. Like adobe? Yes. సో ఇప్పుడు కొంచెం కిందకు వచ్చాం కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, గ్రనరీ హౌసెసే కాకుండా, రాయల్ హౌసెసే కాకుండా, గెస్ట్ హౌస్లు కాకుండా, టెంపుల్స్ కాకుండా ఎన్నో స్ట్రక్చర్స్. అందుకే దీన్ని వరల్డ్ వండర్ అని అన్నారు, లేకపోతే ఉత్తిని అన్నారు కదా. ఎంత అవసరం ఉంది. సో మనం ఎంత పైకి వచ్చామో చూసారా, అక్కడ కనిపిస్తున్నారా, అక్కడ నుంచి లోపల క్రాస్ అయ్యి ఇదంతా పైకి ఎక్కాం. ఇదంతా పైకి ఎక్కి ఇక్కడికి వచ్చాం. సో అర్థం చేసుకోండి ఎంత ఎత్తెక్కామో, అందుకే కాళ్ళు లాగేస్తాయి. అదే బ్రెత్ వల్ల మనం ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చి లోపలికి వెళ్తాం సీక్రెట్ సిటీలోకి. సో డ్రాయింగ్ గుడ్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. దిస్ వాజ్ ఆల్ ద పాపులర్ ఇంకా ట్రైల్ యాజ్ యూ కెన్ సీ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద హోల్ సిటీ. మొత్తం ఇంకా సీక్రెట్ సిటీ మొత్తంకి అది ఎంట్రన్స్ పాయింట్. సో ఆ పై నుంచి పైకి వెళ్ళాం, ఆ కింద నుంచి పైకి వెళ్ళి పైనుంచి దిగొచ్చాం. ఒక్కొక్కటి చూడండి 10 అడుగులు 9 అడుగులు ఎత్తు. అది ఇలా చేసి మొత్తం కార్వ్ చేసి మొత్తం దీన్ని చిజిల్ చేసి ఇక్కడ క్రాప్స్ అన్నీ గ్రో చేసేవారు. రకరకాల పొటాటోస్ అని, మెయిజ్ అని, కార్న్ అని, అన్ని రకాలు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్.
ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకోను. సో మెయిన్ ఎంట్రన్స్లోంచి వచ్చేసాం లోపలికి. సో నౌ వీఆర్ ఇన్ ద సిటీ. సో మెయిన్ ఎంట్రన్స్లోంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ సిటీకి లోపలికి వచ్చేసాం. వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ సిటీలో ఉన్నాం. సో ఇంకాస్ సీక్రెట్ సిటీ 1400s. అసలు నమ్మకం కుదరట్లే, రెండోసారి, ఫస్ట్ టైం కూడా కాదు. అమేజింగ్. ఒక్కొక్క స్టోన్ చూసారా, నా చేయి పెట్టాను ఇక్కడ స్కేల్ కోసం ఎంత పెద్దదో. ఇక్కడ హింజెస్, ఈ హింజెస్తోని మొత్తం డోర్ ఉండేది. ఆ మెకానిజం ఎవరు కనిపెట్టలేకపోయారు ఏంటి అని. ఆ హింజెస్తోని మొత్తం డోర్ అంతా కవర్ అయిపోయి సిటీ మొత్తం బ్లాక్ అయిపోయేది. అది హింజ్. సో వేరియస్ స్ట్రీట్స్ లాగా అండ్ ఎంట్రీ వేస్ అండ్ దెన్ డిఫరెంట్ హౌసెస్. ఇగో ఏ స్టోన్కి ఏ వాటర్ ఏ లేదు, న్యాచురల్ ఎలా బైండ్ అయి ఉన్నాయని. చిన్న చిన్న స్ట్రీట్స్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. మెయిన్ టెంపుల్, ఎవరి టెంపుల్? నా టెంపుల్. టెంపుల్ ఆఫ్ ద సోల్ అంటే సూర్యుడు టెంపుల్. ప్రతి సివిలైజేషన్లోని మెయిన్ డైటీ సూర్యుడు, అంటే రవి, అంటే నేనే. సో రవిని ఇక్కడ ఇంతి అంటారు, వాళ్ళ మెయిన్ గాడ్. ఈజిప్షియన్స్ సన్నే, ఎవ్రీ సివిలైజేషన్ ప్రాబ్లీ వర్షిప్ ద సన్. సో అనదర్ రిచువలిస్టిక్ ప్లేస్. స్టోన్స్ అన్నీ న్యాచురల్గా. సాక్రిఫిషియల్ ఆల్టర్, ఇక్కడ బలి ఇచ్చేవారు. సో సాక్రిఫిషియల్ ఆల్టర్. సో ఇది మెయిన్ టెంపుల్ ఆఫ్ ద సన్. ఆ లిడ్ ఎక్కడైతే కవర్ అయిందో అది సాలిస్టిస్, అంటే June 21కి సన్ ఈ స్ట్రైట్ లైన్లో ఎలైన్ అయ్యి అలా వస్తుంది. December 21కి వింటర్ సాలిస్టిస్ అటువైపు నుంచి వచ్చి సన్ ఎలైన్ అవుతుంది అన్నమాట. సో ఇది ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ కమ్ టెంపుల్ ఆఫ్ ద సన్. అది నైస్, అమేజింగ్ కదా. సో ఎంత టెక్నాలజీ అప్పుడు ఉండేది 700 ఏళ్ళ క్రితం. ఈ సిటీ అలా కంటిన్యూస్గా ఉంది, అలా 700 ఏళ్ళు. గ్రేట్. ఇది మెయిన్ క్వారీ ప్లేస్. ఇక్కడ నుంచే స్టోన్స్ అన్ని డిగ్ చేసి మొత్తం అంతా మేసనరీకి వాడారు. సో మన ఈజిప్షియన్ పిరమిడ్స్ ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ అట్లీస్ట్ దీనికి వీ డూ హ్యావ్ ఎన్ ఐడియా. దిస్ ఈస్ ద క్వారీ ప్లేస్ వేర్ ఆల్ ద స్టోన్ వాజ్ ఎక్స్కవేటెడ్, మైండ్, వాట్ ఎవర్ యూ వాంట్ కాల్, అండ్ యూజ్డ్ ఎల్స్వేర్. అంటే ఎక్కడి నుంచి స్టోన్ తీసి మొత్తం మిగతా మాచు పిచ్చు అంతా యూజ్ చేసేవారు. సో మెయిన్ స్క్వేర్, సెంట్రల్ స్క్వేర్ ఆఫ్ ఇంకా సీక్రెట్ సిటీ మనం ఇక్కడ ఉన్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ సెంట్రల్ స్క్వేర్. వావ్, సీ ఎ లామా, ఫ్యాంటాస్టిక్. లామా. సో లామా పొడవాటి నెక్ ఉంటుంది, అల్పాకా షార్ట్ నెక్ ఉంటుంది. ఈ ప్లేస్లోని ఇంకా ఎంపరర్ చనిపోయాక మమ్మీఫై చేసి ఆ మమ్మీస్ని దానిపైన డిస్ప్లేకి ఉంచేవారు. మమ్మీస్కి డిస్ప్లే చేసి 14 మెయిన్ ఇంకాస్ కదా, అంటే 14 ఎంపరర్స్. ఆ 14 ఎంపరర్స్ని టెంపుల్, ఒక కుస్కోలో ఒక టెంపుల్లో మమ్మీస్ని మూవ్ చేశారు అనమాట. ఇక్కడ డిస్ప్లేకి ఇది ఉంచేవారు. సో ఇంకాలో కూడా మమ్మీఫికేషన్ ఉండేది. ఆ మమ్మీస్ని ఈజిప్ట్ లాగా టూమ్లో పెట్టకుండా ఈ మమ్మీస్ని ఇక్కడ పెట్టేవారు అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఆర్ టెంపుల్ ఈ సెంట్రల్ స్క్వేర్లోనే. ఇట్స్ కాల్డ్ ద టెంపుల్ ఆఫ్ 3 విండోస్. ఈ 3 విండోస్, ఒక విండో ఏమో హెవెన్ అంటే అప్పర్ వరల్డ్, ఒక విండో మనం ఉండే వరల్డ్ దట్ ఈస్ అ నార్మల్ వరల్డ్, ఒక విండో ఏమో అండర్ వరల్డ్. దీనికి కాండోర్ అని ఒక పెద్ద బర్డ్ గార్డియన్, దానికి ప్యూమా అంటే ఒక ప్యాంథర్ లాంటి టైగర్, దానికి స్నేక్. సో అందుకని ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏరియా. ఇట్ రిప్రజెంట్స్ ద ఇంకా ఐడియా ఆఫ్ 3 వరల్డ్స్, అంటే ఇంకా ఐడియా 3 ప్రపంచాలని ఇది సిగ్నిఫై చేస్తుంది అన్నమాట. సో ఈ స్టోన్ ఇస్ వెరీ హెవీ అండ్ దిస్ ఈజ్ హౌ దే మూవ్డ్ విత్ ద రోలింగ్ స్టోన్స్. ఈ రోలింగ్ స్టోన్స్ యూజ్ చేసి పెద్ద పెద్ద రాళ్ళని అయితే మూవ్ చేసేవారు. టన్నుల రాళ్ళు ఎలాగా అంటే అది సీక్రెట్. ఈ పర్స్పెక్టివ్ కోసం మీరు చూడండి, ఆయన అలా ఉన్నాడు అంటే ఎంత ఎత్తున్నాయి ఒక్కొక్క స్టోను, వేల కేజీలు ఎలా మూవ్ చేశారు అని. అంటే మన ఈజిప్ట్ స్టోన్స్ కూడా అంతే పెద్దవి చూపించే కదా మీకు. అవి చూసాక ఇది పెద్ద విషయం కాదు, కానీ అయినా స్టిల్ 700 years బ్యాక్ ఈ టెక్నాలజీ వేరు, వాళ్ళ టెక్నాలజీ వేరు. అంటే ఈజిప్ట్ ఏమో 5,000 సంవత్సరాలు, ఇది 700 సంవత్సరాలు మాత్రం. మాచు పిచ్చు సిటీ అంతా ఫుటేజ్ అంతా 1.5 గంట దాటొచ్చింది. అందుకని కొంచెం పార్ట్లు కట్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయితే మీకు చూపిద్దామని ఈ వరల్డ్ వండర్ అయిన మాచు పిచ్చుని. ఇన్క్రెడిబుల్. లామాలు సౌత్ అమెరికన్ హైలాండ్ నేటివ్స్. ఈ లామాస్ ఒరిజినల్గా మాచు పిచ్చు కన్నా ఇంకా హైలాండ్స్లో ఉంటాయి, బికాస్ దే లివ్ ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్. కానీ ఇక్కడ లక్కీగా మనకు కనబడ్డాయి. ఇవి న్యాచురల్ గ్రేజర్స్ కదా, ఇవి కట్ చేయకలేదని వదిలేశారు.
సో ఇంకా మొత్తం చూసాం కదా చాలా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయని. సో ఇది మాట ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటాయి హౌసెస్. యా సో ఇది స్టార్ట్. సో ఆల్మోస్ట్ సిటీ అంతా చూసేసాం. ఇలాంటివి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, గ్రాండరీస్ అన్నీ. సో కమింగ్ డౌన్ ఆన్ ద వే అవుట్, బయటికి వెళ్ళిపోతున్నాం. అదనమాట విషయం. ఎన్ని రూమ్స్ ఉన్నాయి కదా, ప్రతి అడుగున వ్యూస్ అయితే మాత్రం అదర్స్ అంటే అదర్స్. She said she saw it. ఎంత చూసినా తను తిరగట్లే. ఇంకో లాస్ట్ షాట్ అని తీస్తున్నా. ఇంకో అనదర్ హౌస్. అసలు అమేజింగ్ వ్యూ అయితే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నేచర్, సో స్టన్నింగ్. మొత్తానికి గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ తర్వాత మీకు ఇంకో వరల్డ్ వండర్ చూపించాను. సో మన ఛానల్లో 2 ప్రపంచ వింతలు అయిపోయాయి. వన్ లాస్ట్ టైం బాయ్ మాచు పీచు. సో కంక్లూడింగ్ రిమార్క్స్, బయటికి వెళ్ళాక ఎగ్జిటింగ్. టోటల్ మ్యాప్ ఆఫ్ ద మాచు పీచు లాస్ట్ సిటడల్, దిస్ ఇంక్రెడిబుల్ సిటీ. మొత్తానికి అద్భుతంగా అయిపోయింది మాచు పిచ్చు ట్రిప్. మళ్ళీ వెనకాల చూశారు కదా, స్టేషన్కి వచ్చేసాను. సో ఇది గైస్, ఇప్పుడేమో రిటర్న్లోని ట్రైన్ తీసుకొని, ఆ ట్రైన్ ఏమో అక్కడ ఆపి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్ తీసుకొని వెళ్ళాలి. అది లెంత్ సరిపోతే రికార్డ్ చేస్తాను, లేకపోతే అది పెట్టను. సో మీకు ఇప్పటివరకు రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫ్రమ్ బ్యూటిఫుల్ పెరువియన్ హైలాండ్స్ ఇన్ ద యాండెస్ మౌంటైన్స్. యాండెస్ మౌంటైన్స్లో పెరువియన్ హైలాండ్స్ నుంచి బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.